సంక్రాంతి రానే వచ్చింది కదా, అయితారమా సోమారమా? అయితే అదిగో పులి అంటే ఇగో తోక అనేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా, గట్లనే ఈ సంక్రాంతి మీద కూడా ఓలో పుకారు లేపిర్రమ్మా. ఇక ఇంకేమున్నది, గాజుల దుకాణ పోలు పండగ వేసుకుంటాన్రు. మీ దాకా కూడా వచ్చే ఉంటుంది ఆ పుకారేందో. పాండ్రి మరి అరుచుకొని వద్దాం ఇక ఆ కథ ఏందో కార్ఖానేందో. ఆహా, అగ చూడుర్రి కంగన్ హాలు గాజుల దుకాణాలు ఎట్లా కలకలలాడుతున్నాయో. పుకారేందయ్యా, ఈసారట సంక్రాంతికి కీడొచ్చిందట. ఒక కొడుకున్న ఆడోళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళ దగ్గర పైసలు అడుక్కొని వాళ్ళతోని 5 ఉంగురాలు గాజులు కొనుక్కొని వేసుకోవాలంట, లేకుంటే కీడైతుందట. కీడు ఇక గిట్లా ఆ నోట ఈ నోట అంతటా వాకింది. ఇక ఇంకేమున్నది, ఆ కీడు పూడగొట్టుకునేందుకు గాజుల దుకాణానికి లైన్లు కట్టిర్రు. ఓయమ్మనే, ఈ కీడేందో కీడకం ఏందో గాని, అరే నమ్మకాలు ఉండాలి గాని మరీ మూఢ నమ్మకాలు ఉండొద్దు. గాజులు వేసుకుంటే కీడు పోతుంది అని అసలు చెప్పినోళ్ళకి తలకాయ లేకుంటే నమ్మినోళ్ళన్నా జర ఆలోచించాలి కదా. ఇక్కడ అందరూ అక్క చెల్లెల గాజులని వదిన మద్దల గాజులని వేసుకుంటున్నారు. అది కూడా మంచిదే కదా వేసుకోవడం. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర ఒక కొడుకు వాళ్ళు డబ్బులు తీసుకుని 5 కలర్ల గాజులు వేసుకోవాలని చెప్తా ఉంటే వస్తున్నారు జనాలు. అది కూడా ఒక అందుకు మంచిదే కదా. మనం ఇప్పుడు బంధుత్వాలు కూడా పెరుగుతాయి కదండి వాటి ద్వారా. అది కూడా మంచిదేనని మాకు కూడా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలామంది చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళంతా వచ్చి వేసుకొని వెళ్తున్నారు గాజులు. ఇంకొకటి ఏంటంటే వదిన మర్దళ్ళ గాజులు కూడా ఇవి వేసుకుంటా ఉన్నారు. ఒక ఆడబిడ్డకు వదినలు వచ్చేసి వేపిస్తూ ఉన్నారు. అట్లా కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ నెల రోజుల నుంచి ఇలాగే ఉంది మొత్తము. చుట్టుపక్కల గిరిజన తండాల నుంచి కూడా వస్తున్నారు స్త్రీలు, వచ్చి వేసుకుంటా ఉన్నారు. చాలా గిరాకీ ఉంది, చాలా బాగుంది. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే. అయితే మేము కూడా చాలా మందికి ఇచ్చిన, 2 కొడుకులు నాకు, ఒక్క కొడుకున్న వాళ్ళకు చాలా మందికి ఇచ్చిన, వచ్చి వేసుకుంటారు. చాలా గిరాకీ ఉన్నది, మాకు మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. అగనట అది సంగతి. అసలే ఇది వాట్సాప్ జమానా, ఎవరికి దోషినట్టు వాళ్ళు పుకార్లు లేపుతా అంటారు. గివిట్ని నమ్మి గట్లా చేయొచ్చునా? ఇవాళ గాజులు కొంటే కీడు పోతుందని పుకారు లేపిరు కదా. రేపు ఒక్కగానొక్క అల్లుడుంటే అతగారోళ్ళు ఆ అల్లునికి 2 తులాల బంగారం బట్టలు పెడితే కీడు పోతుందని ఇంకోటి పుకారు చేస్తాడు. అది కూడా నమ్మి బంగారం బట్టలు పెట్టుడేనా కథ గాని. ఇగో గిట్లా చేస్తున్నాయోళ్ళు పుకార్లు షికార్లు ఏది నమ్మకుర్రి. సప్పుడు చేయక సకినప్పాలు చేసుకొని దేవునికి దండం పెట్టి అప్పాలు తినుకుంటా పండగ చేసుకోర్రి.